ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో ఇవ్వాల్సింది అక్కడ బ్రేక్ పడితే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ 2024 క్వార్టర్ నుంచి సెప్టెంబర్ 2025 7 క్వార్టర్స్, ఒక్కొక్క క్వార్టర్కు దాదాపుగా 700 కోట్ల రూపాయలు, 650 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయలు ఒక్కొక్క క్వార్టర్కు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఖర్చు అవుతుంది, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద. ఉజ్జాయింపుగా 7 క్వార్టర్స్కు ఇంటూ 700 అంటే 4900 కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం. కేవలం 700 కోట్లు అంటే 4200 కోట్లు డ్యూస్ ఉట్టి ఫీజు రీయింబర్స్మెంట్ మీద. ఈ డిసెంబర్కి వస్తే మరో 700 కోట్లు యాడ్ అవుతుంది. వసతి దీవెన కింద ఏప్రిల్ 2024 1100 కోట్లు, ఏప్రిల్ 2025 మరో 1100 కోట్లు, మరో 2200 కోట్లు డ్యూస్. అంటే అదొక 4000, ఇదొక 2200, 6200 కోట్లు పిల్లలకు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడంతో ఈరోజు పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి, సర్టిఫికెట్లు రాని పరిస్థితి, తల్లిదండ్రులు గట్టిగా అడగలేని పరిస్థితిలో పిల్లలు ఉండరు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. 6200 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన, విద్యా దీవెన కింద ఈరోజు బకాయిలు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తోడుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వం తీసుకోకపోతే రేపొద్దున భవిష్యత్తులో పిల్లలకు చదువులు రావు, చదువులు మానేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, GER రేషియో అని, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు. అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి ఎంతమంది జాయిన్ అవుతున్నారు కాలేజీల్లో అనే లెక్క. 2018-19లో చూస్తే 27.86% మాత్రమే 2018-19లో GER రేషియో ఉంటే 2023-24 వచ్చేసరికి మనం ఇవన్నీ చేసి తోడుగా నిలబడేసరికి ఏకంగా 37% అది పెరిగింది. ఈరోజు ఆ 37% నుంచి మళ్ళీ రివర్స్, ఫీజులు కట్టలేక, కాలేజీలు చేరలేక, లేదా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఫీజులు కట్టలేక పిల్లలు వెనక్కి తగ్గే పరిస్థితి. ఒకవైపున చదువుల పరంగా ఇంత దారుణమైన పరిస్థితిలో ఒకవైపున ఉంటే, మరోవైపున ఉద్యోగాల పరంగా, పిల్లల భవిష్యత్ పరంగా ఏ రకంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అన్నది కూడా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కూడా ఆశ్చర్యకరంగా విషయాలు కనిపిస్తాయి. మన ప్రభుత్వ హయాంలో ఒక చిన్న కంపారిజన్ చెప్పడానికి, మన ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే దాదాపుగా 6,31,000 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా మనం ఇవ్వగలిగాం. ప్రభుత్వ రంగంలోనే ఒక పర్మనెంట్ ఉద్యోగాలే గవర్నమెంట్ రంగంలో ఇచ్చినది దాదాపుగా 2,13,662 ఉద్యోగాలు ఇచ్చినాం. గ్రామ వార్డు సచివాలయాల్లోనే మన కళ్ళ ఎదుటనే యంగ్స్టర్స్ అందరూ కూడా కనిపిస్తారు గ్రామాల్లో. ఆ గ్రామ వార్డు సచివాలయాల్లోనే దాదాపుగా 1,26,000 మంది ఉద్యోగాలు మన హయాంలో ఇచ్చిన ఉద్యోగాలే మన పిల్లలే కనిపిస్తారు. మరో 52,000 మంది ఆర్టీసీలో గవర్నమెంట్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రెగ్యులరైజ్ చేస్తే 52,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ను గవర్నమెంట్లో రెగ్యులరైజ్ అయిపోయిన ఉద్యోగస్తులుగా కనిపిస్తారు. మరో హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్షన్లో చూస్తే దాదాపుగా మరో 17,000 ఉద్యోగాలు అక్కడ కూడా మనం ఇచ్చి జీరో వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతలు నేషనల్ లెవెల్లో 61% డెఫిసిట్ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేసరికి కేవలం 4% మాత్రమే డెఫిసిట్. స్పెషలిస్ట్ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబిలిటీ సంఖ్య
ఆ రకంగా మరో 17,000 మందిని రిక్రూట్ చేసినాం. స్కూల్ ఎడ్యుకేషన్లో దాదాపుగా మరో 10,300 మంది పోస్టులు అక్కడ క్రియేట్ చేసాం. 1998 2008 డిఎస్సి లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తూ 2019 డిఎస్సి, 2023 డిఎస్సి, 2023 కేజీబీవి, ట్రిపుల్ ఐటీ ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా మరో 10,300 ఉద్యోగాలు